వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో ఈరోజు వచ్చేసరికి 1 ఇయర్లో మనము ఒక 5 గ్రామ్స్ వరకు గోల్డ్ ఎలా కొనొచ్చు అంటే 1 ఇయర్లో 40,000 మనం కొంచెం సింపుల్గా ఎలా సేవింగ్స్ చేయొచ్చు, అది కూడా 20 రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్. ఇది 10 డేస్ ఛాలెంజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో 20 రూపీస్తో 10 డేస్ ఛాలెంజ్ ఫాలో అయ్యి 1 ఇయర్లో 40,000 అంటే నియర్లీ మనము 5 గ్రామ్స్ వరకు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. అలా మనం 5 ఇయర్స్ సేవ్ చేసాము అంటే 2 lakhs. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి 5 ఇయర్స్లో 2 lakhs సేవ్ చేయడం అంటే పెద్ద అమౌంటే కదా. అది కూడా మన చిన్న పొదుపుతో పెద్ద సేవింగ్స్ అనమాట. ఇవి మీరు డైలీ సేవ్ చేసుకోవచ్చు, వీక్లీ వాళ్ళైనా మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే అర్థమవుతుంది. స్టార్టింగ్ చూసి స్కిప్ చేయకండి, అర్థమవుతుంది అనమాట. సో వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అండ్ అప్పుడే ఇంకొంచెం బెటర్ ఐడియాస్తో ఇంకా సేవింగ్స్ ఐడియాస్ తీసుకురావడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాన్ మంత్లో స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే జాన్ ఫస్ట్న 20 రూపీస్ అయితే వెయ్యాలి. జాన్ సెకండ్న మళ్ళీ నెక్స్ట్ డేన ఆ 20కి ఇంకో 20 యాడ్ చేసి అంటే జాన్ సెకండ్న 40 రూపీస్ అయితే వేస్తారు. జాన్ థర్డ్న 60, ఫోర్త్ 80, ఫిఫ్త్న 100, 120, 140, 160, 180, 200 అలా మీరు 10 డేస్ మాత్రమే చేస్తున్నారు. ఫస్ట్ 10 డేస్ ఏ మంత్ అయితే స్టార్ట్ చేస్తారో ఆ మంత్ 10 డేస్ చేస్తారు. అంటే మీకు ఒక 10 డేస్లోనే 1100 అయితే అవుతుంది. సేమ్ మళ్ళీ నెక్స్ట్ 11న మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తామన్నమాట. అంటే మళ్ళీ 11న వచ్చేసరికి మళ్ళీ అగైన్ 20 రూపీస్, 40, 60 ఇలాగా మనము 10 డేస్కి పెట్టుకుంటాం. అలా 1 మంత్ వరకు చేస్తాం. సో ఫస్ట్ 10 డేస్లో 1100 సేవింగ్స్ చేయగలం. నెక్స్ట్ 10 డేస్లో 1100 సేవింగ్స్ చేయగలం. అగైన్ మళ్ళీ నెక్స్ట్ 10 డేస్లో 1100 అయితే మనము సేవింగ్స్ చేయగలము. ఇవి వచ్చేసరికి 20, 40, 60 అంటే ఎవ్రీ డే కూడా మనం ఒక 20 రూపీస్ అన్నవి యాడ్ చేస్తూ వెళ్తున్నాము. అలాగ మనము 10 డేస్ ఫాలో అవుతున్నాం. మళ్ళీ నెక్స్ట్ 10 డేస్న సేమ్ రిపీట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని 20 రూపీస్ ఛాలెంజ్ లేదా 10 డేస్ ఛాలెంజ్ అంటాము. ఇది కొంచెం శాలరీ వచ్చే వాళ్ళకి అయితే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మీ ఖర్చులు చాలా ఉంటాయి కదా, అందులో ఇది కూడా ఒక ఖర్చు అనుకోండి. డైలీ ఒక 10 డేస్ ఇంత అమౌంట్ పక్కన పెడితే ఈజీగా ఉంటుంది. హౌస్ వైఫ్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని అయితే ఈ సేవింగ్స్ చేయొచ్చు. ఈవెన్ ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని కూడా ఇయర్లో 3 గ్రామ్స్ గోల్డ్ కొనొచ్చు. ఆల్రెడీ నేను ఎలా ఫాలో అయ్యాను అన్నది నేను వీడియో పెట్టాను అనమాట. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అయితే మీకు కూడా అప్పుడు ఈ సేవింగ్ ఛాలెంజ్ అన్నది ఈజీ అవుతుంది. సో అలా 1 మంత్ చేసాము అంటే 3300 సేవింగ్స్ చేయగలం. అలా 1 ఇయర్ చూసుకోండి. 1 ఇయర్లో మనం 39,600 వరకు అయితే సేవింగ్స్ చేయగలం. అంటే నియర్లీ ఇంకొక 400 తగ్గింది కదా. సో నియర్లీ మనం 1 ఇయర్లో 40,000 అయితే సేవ్ చేయగలం. ఆ అమౌంట్తో మనం నియర్లీ ఒక 5 గ్రామ్స్ వరకు అయితే గోల్డ్ కొనుక్కోవడానికి ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు 5 ఇయర్స్ ఫాలో అయితే ఎంత అమౌంట్ వస్తుంది అని. అంటే 1 ఇయర్ చేశారు కదా, 1 ఇయర్ 40,000 కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తే 2 ఇయర్స్లో 80,000, 3 ఇయర్స్లో 1,20,000, 4 ఇయర్స్లో 1,60,000 అండ్ అలా 5 ఇయర్స్ చేశారు అంటే 2 lakhs అయితే మీరు అమౌంట్ అయితే సేవింగ్స్ చేయగలరు. జస్ట్ మీకు వచ్చే శాలరీలో నుంచి ఇంత చిన్న అమౌంట్ అన్నది పక్కన పెట్టడం వల్ల ఒక 5 ఇయర్స్లో మనకి 2 lakhs. ఈ 2 lakhs అన్నది మన ఖర్చులు లాంటిది అనమాట. మనం ఖర్చులకు పెడుతుంటాం కదా, ఏదో ఒక ఖర్చు చేస్తూనే ఉంటాం. చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని, అనవసరమైన వాటి మీద పెడుతుంటాం కదా. అలా పెట్టేదే ఒక 10 డేస్ ఇలా చిన్న అమౌంట్ లాగా పెట్టుకున్నారు అంటే ఒక 5 ఇయర్స్లో 2 lakhs అయితే చేసుకోగలరనమాట. సో మనకి కొంచెము సేవింగ్స్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఖర్చులో కలిసిపోయినట్లు ఉంటుంది, బట్ అది మనకి సేవింగ్స్ అమౌంట్ లాగా యూజ్ అవుతుంది. హౌస్ వైఫ్స్ అయితే కనుక మేము చేయలేమని అనుకోకండి, డెఫినెట్గా మీరు కూడా చేయగలరు. నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో అస్సలు స్కిప్ చేయకండి. అందులో నేను ఎలా ఫాలో అయ్యాను అన్నది ఈజీగా ఉందన్నమాట. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా ఇయర్లో 20,000 అయితే మీరు సింపుల్గా సేవ్ చేయగలరు. ఆ వీడియో అయితే ఒకసారి అయితే చూడండి. సో ఇదన్నమాట, చాలా సింపుల్గా మీరు 20 రూపీస్ సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇది 20 రూపీస్ ఛాలెంజ్ కొంచెం కష్టంగా అనిపించింది అనుకోండి హౌస్ వైఫ్స్, మీరు ఇదే 10 రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్ అన్నది ఫాలో అవ్వచ్చు అనమాట. అంటే మీరు అప్పుడు ఏం చేస్తారు, 10 రూపీస్ నెక్స్ట్ 20, 30, 40, 50, 60, 70 అలా అంటే మీరు డేకి 10 రూపీస్ అన్నది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారు. సేమ్ అలాగా 10 డేస్ ఫాలో అవుతారు. అంటే అప్పుడు ఇక్కడ ఎంత అయితే అమౌంట్ వస్తుందో అందులో హాఫ్ చేయగలరు. అంటే ఇయర్ మొత్తం మీద మీరైతే 20,000 అయితే సేవ్ చేసుకోవడానికి ఉంటుంది. మంత్ మొత్తం మీద అయితే నియర్లీ ఒక 1,500 వరకు అలాగా ప్లాన్ చేసుకోండి. సో ఇది 20 రూపీస్తో స్టార్ట్ చేశారు అంటే కొంచెం పెద్ద అమౌంట్ కనిపిస్తుంది. 20 రూపీస్ అంత కష్టంగా ఉంది అనుకుంటే కనుక 10 రూపీస్ ఫాలో అయ్యారు అంటే మీకు ఇంకొంచెం సింపుల్గా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఈవెన్ 10 రూపీస్ ఫాలో అయినా మీరు 20,000 అయితే 1 ఇయర్లో సేవ్ చేయగలరు. 5 ఇయర్స్లో 1 lakh అయితే సేవ్ చేయగలరు. సో ఖర్చులానే ఉంటుంది కానీ మనకి సేవింగ్స్ అయితే కనిపిస్తుంది. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.